Hello Titians. Today's movie is Naradan, directed by Ashik Abu, starring Tobino Thomas and Anna Ben. జాన్రా ఏదన్నా మలయాళం మూవీస్లో మ్యాక్స్ స్లో పేస్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్నే ఫాలో అవుతారు. ఇది మాత్రం మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఇంకా. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, న్యూస్ రిపోర్టర్ చంద్రప్రకాష్ క్యారెక్టర్లో చేసిన టొబినో థామస్ ఒక న్యూస్ ఛానల్లో టాప్ పొజిషన్లో ఉండి కాంపిటేటివ్ ఛానల్లో ప్రదీప్ అనే జర్నలిస్ట్ వల్ల వెనకబడితే రిజైన్ చేసి మళ్ళీ ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాడు అనేది స్టోరీ. కంబ్యాక్ అంటే ఇదేదో ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీ అనుకోవద్దు. డార్కెస్ట్ ఆఫ్ ద డార్క్ కంబ్యాక్ ఇది. ఎలాగైనా టర్మ్స్ ని డిక్టేట్ చేసే పొజిషన్ లో ఉండాలని ఫిక్స్ అయి వచ్చిన కంబ్యాక్. సో ఇంకా 2022లో మలయాళంలో రిలీజ్ అయి ఇప్పుడు ఆహాలో తెలుగు డబ్బింగ్ లో వచ్చిన ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది అంటే, నిన్న మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తిన్న తర్వాత ఈ మూవీ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఆ రివ్యూస్ చూడకపోతే ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ 40 మినిట్స్ ఇంకా ఆపేద్దాం అనే అంత ల్యాగ్ చేసి ప్రీ ఇంటర్వెల్ నుండి మెయిన్ పాయింట్ కు వెళ్ళిన తర్వాత నుంచి కొంచెం పర్వాలేదు. బట్ స్టిల్ ఇది ఒక ప్రెడిక్టబుల్ స్టోరీనే. జనరల్ గా చాలా మూవీస్ లో ఇలాంటి మీడియా విలన్స్ ని ఆల్రెడీ చూసాం. అలాంటి ఒక విలన్ ని ఇక్కడ మెయిన్ లీడ్ చేశాడంతే. ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ హాఫ్ లో మీడియా ఛానల్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఛానల్స్ మధ్య కాంపిటీషన్, టాప్ ఎంప్లాయీస్ ఫేస్ చేసే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ చాలా ఎలాబరేట్ గా ఇంటర్వెల్ వరకు సాగదీశారు. ఇంకా మెయిన్ పాయింట్ కి వెళ్ళండ్రా బాబు అనేలా పేషెన్స్ ని టెస్ట్ చేస్తారు. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. లైక్ చంద్రప్రకాష్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిని ఆస్తి రాదు అని తెలిసి వదిలేయడం, ఎలాగో సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో వచ్చే యానా బెన్ గారిని నామ్కి ఇంట్రడ్యూస్ చేయడం. సెకండ్ హాఫ్ కి వస్తే, పోటీలో వెనక్కపడ్డాడు అనే క్రిటిసిజం ని ఓనర్ నుంచి తీసుకోలేక చంద్రప్రకాష్ రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత ఒక పొలిటీషియన్ హెల్ప్ తో నార్దన్ అనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో తను సక్సెస్ఫుల్ అవడం మాత్రమే కాదు, తన ఈగోని ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేసైనా సరే లెట్ గో చేయకూడదని డిసైడ్ అవుతాడు. సక్సెస్ అండ్ ఈగో ప్యారలల్ గా రన్ అవే సీన్స్ మన అటెన్షన్ ని బాగానే హోల్డ్ చేస్తాయి. కీ హోల్ జర్నలిజం చేసి సెక్స్ స్కాండిల్స్ అన్కవర్ చేసి అండ్ ఆ న్యూస్ ని కౌంటర్ చేయాలని ట్రై చేసే వాళ్ళని అడ్డుకోవడానికి రూత్లెస్ యాక్షన్స్ తో నార్దన్ ని నెంబర్ 1 ఛానల్ గా చేస్తాడు. ఈ మైండ్ సెట్ ఆబ్వియస్లీ తన డౌన్ ఫాల్ కి ఎలా లీడ్ చేసింది అనేది మనకి లాస్ట్ లో కోర్ట్ రూమ్ డ్రామా ద్వారా ఎంగేజింగ్ గానే చూపించారు. చిన్న వీడియో వైరల్ చేసి తనని ఇరిటేట్ చేశాడని ఒక ర్యాపర్ ని కార్నర్ చేస్తే అది ఎలా మిస్ఫైర్ అయింది, తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఇంకొక పెద్ద కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనే పాయింట్ తో ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ క్రూషియల్ సీన్స్ లో డబ్బింగ్ జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సబ్ స్టాండర్డ్ డబ్బింగ్ వర్క్ వల్ల ఆ యాంటిసిపేషన్ డైల్యూట్ అయిందని చెప్పాలి. స్టార్టింగ్ అంత టైం వేస్ట్ చేసి క్లైమాక్స్ లో ఇంకా స్కోప్ ఉన్నా సరే క్విక్ గా తేల్చేశారనిపించింది. పర్ఫార్మెన్సెస్ కి వస్తే, టొబినో థామస్ గారు మెజారిటీ సీన్స్ లో ఐస్ తో చేసే పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. యానా బెన్ గారిది లిమిటెడ్ రోల్, షీఈస్ ఓకే యాజ్ లాయర్. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ బాగానే చేశారు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.